అందరికీ నమస్తే అండి. పిచ్చి పిచ్చి వీడియోలకి, పిచ్చి పిచ్చి వాటికి లైకులు కొడతాం. వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఇది మన పిల్లల భవిష్యత్తు అండి. రియాక్ట్ అవ్వండి. ఇది నా యూట్యూబ్‌ని ఏదో పబ్లిసిటీ చేసుకోవాలనో, మీ లైకుల కోసమనో నేను అంటలేదండి. మన పిల్లల భవిష్యత్తు అండి. రియాక్ట్ అవ్వండి. అది గవర్నమెంట్‌కి చేరేదాకా షేర్ చేయండి. గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలండి ఇవి. నేనేం గవర్నమెంట్‌కి వ్యతిరేకిని కాదండి. మన పిల్లల భవిష్యత్తు అక్కడ బావుండాలని మాట్లాడుతున్నాను. ఎందుకంటే అక్కడ జరిగేయన్నీ చూస్తున్నాం కాబట్టి. పిల్లలు ఫెయిల్ అవ్వగానే మనం ఇంటికి రాగానే తిడతామండి. అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోండి. గవర్నమెంట్ సీట్ అని పేరే కానీ మనం ఫీజులు కడుతున్నామండి వేలకు వేలు. ఫీజు రియంబర్స్మెంట్లు రాలేదు ఈ రోజు వరకు. అవన్నీ కడుతున్నాం కదండి. క్వశ్చన్ చేసే హక్కు కూడా మనకు ఉందండి. ఎందుకు మీరందరూ రియాక్ట్ అవ్వట్లేదు? ఎవరి కాళ్ళు మౌనంగా ఉన్నారు? ఇది గవర్నమెంట్కి దృష్టికి వెళితే వాళ్ళు పట్టించుకుంటారండి. ఎవరికి వాళ్ళే మాకేం పట్టింది మాకేం పట్టిందంటే ఎలా బాగుపడుతుందండి పిల్లల భవిష్యత్తు?